భూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనువాడా, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక నేర్పు ఏర్పరచుకొనితినియనియు నేను నీతో చెప్పియున్నాను. నీకు తోడై ఉన్నాను, భయపడకుము, నేను నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయువాడను నేనే. నీతియనును నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. నీ దేవుడనైన యెహోవానగు నేను భయపడకుము, నేను నీకు సహాయము చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. ఆమేన్. ఒక్క 30 seconds టైం ఇవ్వండి. ఇది రీఛార్జ్ చేస్తుంది, ఛార్జింగ్ అయిపోయింది బ్యాటరీ. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన ఈసీవై కుటుంబ సభ్యులందరికీ వందనాలు, ఉదయకాలపు శుభాలు తెలియజేస్తున్నాను. దేవాది దేవుణ్ణి మహాకనికరం చొప్పున మరొక వారము ఈసీవైలో వాక్య పరిచర్య చేయడానికి నాకు ఇచ్చిన అవకాశం బట్టి ఆయన ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. మంచిదండి, మనము గత కొంతకాలం నుంచి ప్రకటన గ్రంథంలోని విషయాలు మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. పోయిన వారము ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయము 1వ వచనాన్ని ధ్యానం చేసుకున్నాం కదండి. దీపస్తంభముల గురించి, 7 నక్షత్రముల గురించి మనం నేర్చుకునే ప్రయత్నం చేశాం. క్రీస్తు వారికి సంఘము పట్ల ఒక ఉన్నతమైన ప్రణాళిక ఉంది. అదేవిధంగా సేవకుని పట్ల కూడా ఆయన ఖచ్చితమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు. సేవకుడు ఎలా ఉండాలి, సేవకుని పట్ల ఆయన ఉద్దేశం ఏంటి అనే విషయాలను మనం గత వారం నేర్చుకున్నాం. అయితే ఈ సేవకుడు ఎక్కడ ఉన్నాడు అనే విషయం కూడా మనము జాగ్రత్తగా చూడాలి. లేఖనాలలో ఏది రాయించినా ఆయన ఒక ఉద్దేశము ఖచ్చితంగా ఉంటుంది. సేవకుడు ఎక్కడ ఉన్నాడు, లేకపోతే ఈ నక్షత్రము ఎక్కడ ఉంది అనే విషయాన్ని మనం చూస్తే, కుడి చేతిలో అనే మాట చూస్తాం కదా. 7 నక్షత్రములను కుడి చేత పట్టుకున్నవాడు కదా. కుడి చేతిలో ఈ నక్షత్రాలు ఉన్నాయి, కుడి చేతిలో సేవకులు ఉన్నారు. సేవకునికి ఇచ్చిన ధన్యత అది. సేవకునికి దేవుడు ఎంత గొప్ప స్థానాన్ని ఇస్తున్నాడో అనే విషయాన్ని మనం ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉంది. బైబిల్లో కుడి చేయి, దక్షిణ హస్తము, లేకపోతే రైట్ హ్యాండ్ సైడ్, తన కుడి వైపున, కుడి పార్శ్వము, ఈ విషయాలు చాలా ప్రాముఖ్యమైన విషయాలు. కుడి పార్శ్వమున లేకపోతే కుడి చేతిలో ఆయన నక్షత్రములను పట్టుకొని ఉన్నాడు. కుడి పార్శ్వమున అనే విషయము మనం అనేక చోట్ల చూస్తాం. దాదాపుగా 160 సార్లు 166 సార్లు ఈ మాట రాయించినట్టుగా మనం బైబిల్లో గమనించవచ్చు. ఏంటి ఈ కుడి చేతి పక్కన రైట్ హ్యాండ్ సైడ్ అంటే ఏంటిది? ఈ దేనికి సాదృశ్యంగా ఉంది? ఏమి చెప్పడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు కదా. సేవకుణ్ణి కుడి చేతిలో పట్టుకున్నాడు, కుడి చేతిలో ఉన్నారు. ఎందుకు కుడి చేతిలో ఉన్నారు, ఎందుకు అనే విషయాన్ని మనము కొన్ని విషయాలు ధ్యానం చేసుకోవడానికి లేఖనాల ద్వారా ప్రయత్నం చేద్దాం. మనకు సహజంగా బాగా తెలిసిన ఒక ఉపమానం ఉంది కదండి, 25వ అధ్యాయం మత్తయి సువార్తలో. అక్కడ గొర్రెలను మేకలను వేరుపరిచిన ఒక సందర్భాన్ని చూస్తాం. గొర్రెలు మేకలు వేరుపరచబడ్డాయి. కుడివైపున రైట్ హ్యాండ్ సైడ్ ఏమి నిలబడ్డాయి? గొర్రెలను కుడివైపున పెట్టాడు, ఎడమ వైపున మేకలను పెట్టినట్టుగా మనం చూస్తున్నాం. ఏంటి కుడివైపు దేనికి సాదృశ్యంగా ఉందంటే యాక్సెప్టెన్స్ కదండి. ఒకసారి ఆ మాట చదువుదామా. 25వ అధ్యాయంలో మత్తయి సువార్త 25వ అధ్యాయము 34వ వచనాన్ని చదువుతాను. ఆ సందర్భం తెలుసు కాబట్టి నేను డైరెక్ట్ గా చదువుతున్నాను. అప్పుడు చదవండి సిస్టర్. అప్పుడు రాజు తన కుడి వైపున ఉన్నవారిని చూచి నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారు లారా రండి, లోకములో
పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. కుడి వైపున రైట్ హ్యాండ్ సైడ్ లో ఉన్న ఈ పిల్లలను చూసినప్పుడు ఆయన మాట్లాడుతున్న మాట, ఎవరు కుడి వైపున నించున్నవారు దేవుని చేత ఆశీర్వదించబడిన వారు, దేవుని చేత అంగీకరించబడిన వారు, దేవుని చేత పరలోక రాజ్యము సిద్ధపరచబడి పరలోక రాజ్యంలోకి ఆహ్వానించబడిన వారు కదండి. రైట్ హ్యాండ్ సైడ్, కుడివైపు అనగానే మనం అర్థం చేసుకోవాల్సింది ఆయన యొక్క యాక్సెప్టెన్స్, ఆశీర్వాదము, పరలోక రాజ్య ప్రవేశము కదండి. ఖచ్చితమైన ఒక మాటను మనం అక్కడ చూస్తున్నాం. ఆశీర్వదించబడిన వారలారా రండి. ఎడమ వైపు వారి గురించి మాట్లాడట్ల, వారి కొరకు ఏమి సిద్ధపరచబడిందో మనం చూస్తాం కదండి. అంగీకార యోగ్యానికి, అంగీకరించడానికి, దేవుని చేత ఆశీర్వాదము పొందుకున్న వారికి స్థానము కుడి వైపున ఆయన దేవుడు ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, కానీ మనం ఎఫెసీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో కూడా ఒక మాట చూస్తాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో, క్షమించండి, 1వ అధ్యాయము 21-22 వచనాలు చదువుతాను. ఆయన బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటేను, అధికారము కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వము కంటేను, ఈ యుగమందున్నది మాత్రమే కాక రాబో యుగమందును పేరు పొందిన ప్రతి నామము కంటేను ఎంతో హెచ్చుగా పరలోకమందు ఆయన తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. దేనికి సాదృశ్యంగా ఉంది రైట్ హ్యాండ్ సైడ్ అని అంటే, సమస్తమైన అధికారము, సమస్తమైన ఆధిపత్యము, సమస్తమైన శక్తి కంటే, ప్రభుత్వము కంటే ఈ యుగమునందు మాత్రమే కాక రాబో యుగమునందును కూడా పేరు పొందిన ప్రతి నామము కంటే ఎంతో ఉన్నతమైన స్థానాన్ని ప్రభువైన క్రీస్తు వారికి ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకొని సమస్తము పైన అధికారాన్ని ఇచ్చినవాడు. అథారిటీ, రైట్ హ్యాండ్ అంటే అథారిటీ, అధికారము. క్రీస్తు వారు కూడా తన శిష్యులను పంపిస్తున్నాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో మనం చూస్తాం. అధికారం ఇచ్చి ఆయన పంపిస్తున్నాడు. సువార్త ప్రకటించడానికి, దయ్యములను వెళ్ళగొట్టడానికి, సకల విధములైన రోగాల మీద, చనిపోయిన వారిని లేపడానికి అథారిటీ, అధికారాన్ని దేవుడు కూడా క్రీస్తు వారికి తన కుడి పార్శ్వమున ఆయన స్థానాన్ని ఇస్తున్నాడు. ఆ కుడి పార్శ్వము దేనికి సాదృశ్యంగా ఉందంటే, సమస్తమైన ఈ లోకములో ఏదైతే కలిగి ఉందో, ఏ అధికారం ఉందో, ఏ ప్రభుత్వం ఉందో, ఏదైతే ఉందో ప్రతి దాని మీద ఆయనకు అధికారాన్ని ఇస్తున్నాడు. మరి క్రీస్తు వారికి కదా అధికారం ఇచ్చింది, మనకేంటి అని అంటే మనం కూడా ఆయన రైట్ హ్యాండ్ సైడ్ క్రీస్తు వారిని కుడి పార్శ్వమున కూర్చోబెట్టుకున్నప్పుడు ఆయన శరీరము కిందిగా సమస్తాన్ని కూడా ఆయన పాదముల కింద సమస్తాన్ని తీసుకొని వస్తానని కింది వచనాల్లో మనం చూస్తున్నాం కదా. 22వ వచనంలో సమస్తమును ఆయన పాదముల కింద ఉంచి, ఆయన పాదముల కింద ఉంచాడు అని అంటే ఆయన పాదాలు ఎవరు? శరీరం కదా. ఆయన పాదం అంటే శరీరం, శరీరంలోనే ఒక భాగం. శరీరం ఎవరు? సంఘమేగా. సంఘం అంటే ఎవరు? నీవు, నేను, మనమే. ఏమి ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు? వాటంతటి మీద అధికారాన్ని మన పాదముల కిందికి తీసుకురావడానికి ఇష్టపడుతున్నాడు కదండి. ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. మనం ఎక్కడున్నాం, ఎవరము మనము. సంఘము ఏ విధంగా ఉండాలన్నది ఆయన ఉద్దేశము. సంఘము మాత్రమే కాదు, కానీ సేవకులు ఏ విధంగా ఉండాలి అన్నది కూడా ఆయన ఉద్దేశమైంది. అధికారం ఇవ్వడానికి, అథారిటీని ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అది కుడి పార్శ్వం గురించి 1-2 లేఖన భాగాలు, అంటే రైట్ హ్యాండ్ సైడ్ గురించి. అదే రైట్ హ్యాండ్ గురించి మాట్లాడాల్సి వస్తే, ఇందాక మనం చదవబడిన లేఖన భాగాలను చూస్తే, యెషయా గ్రంథం 41వ అధ్యాయంలో 9 నుంచి మనం ఇందాక చదివాము. భూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకున్న వాడా, నీవు నా దాసుడవనియు,
ఎవరు? నీవు నా దాసుడమనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్నాను, నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకుము, నేను నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయువాడను నేనే, నీతియను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. నీతియను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. ది హ్యాండ్ ఆఫ్ రైచియస్నెస్. దక్షిణ హస్తము దేనికి సాదృశ్యంగా ఉందంటే రైచియస్ గాడ్, నీతి క్రియలు చేసే రైట్ హ్యాండ్. దక్షిణ హస్తము, రైచియస్ హ్యాండ్. తన సేవకుణ్ణి ఏ సమయములో అయినా, ఏ సందర్భములో అయినా ఆయన ఆదుకోవడానికి, బలపరచడానికి, స్థిరపరచడానికి, శక్తినివ్వడానికి, అధికారం ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఎవరికి? తన దాసులకి, తన సేవకులకు. కుడి హస్తములో ఆయన పెట్టుకుని ఉన్నాడంటే ఎంతో ధన్యతను ఇస్తున్నాడు సేవకునికి. ఆ సేవకుని కొరకు ఆయన ఏం చేయడానికి ఇష్టపడుతున్నాడంటే, భయపడొద్దయ్యా, నేను నీకు తోడుగా ఉంటాను అని ఒక ధైర్యాన్ని ఇవ్వడానికి. దిగులు పడకు, నేను నిన్ను పిలుచుకున్నాను, ఏ పరిస్థితి అయినా కానీ నీకు వ్యతిరేకంగా రూపించబడదు. ఆ విషయాలు కిందికి వచ్చినప్పుడు ఆ మాట మాట్లాడతాం. 11వ వచనాల్లో మనం చూస్తే, నీ మీద కోపపడిన వారందరూ సిగ్గుపడి విశ్వమందుదరు, నీతో వాదించువారు మాయమై నశించిపోదురు, నీతో కలహించు వారిని నేను వెతుకుదును కానీ వారిని నీవు వెతుకుదువు కానీ వారిని కనుగొనలేకపోదువు, నీతో యుద్ధము చేయవారు మాయమైపోదురు, అవాసు పాలవుదురు. ఎంత చక్కని వాగ్దానాలను చేస్తున్నాడు ఆయన. తన దక్షిణ హస్తముతో తన సేవకుణ్ణి బలపరచడానికి, ఎవరు వ్యతిరేకంగా లేయడానికి ప్రయత్నం చేసినా వారు కనుక్కోలేవు. నువ్వు నీకు వ్యతిరేకంగా ఎవరన్నా వస్తున్నారా? వారు నీకు కనిపించలేక. ఎందుకు? నేను నిన్ను దక్షిణ హస్తంతో పట్టుకున్నాను. చూడండి కదండి, ఎంత అద్భుతమైన స్థానాన్ని, ఎంత అద్భుతమైన వాగ్దానాన్ని చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన అధికారం ఇవ్వడానికి, ఆయన బలపరచడానికి, ఆయన తన సేవకుని పక్షముగా నిలవబడి యుద్ధం చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన దక్షిణ హస్తముతో. కుడి చేతిలో ఉన్న సేవకునికి ఎంత ధన్యత ఉంది. అయితే ఈ సేవకుడు ఎలా ఉండాలి అనేది ఖచ్చితంగా మనం నేర్చుకున్నాం పోయిన వారం. అలాంటి వారి పక్షముగా ఉండి యుద్ధం చేయడానికి ఆయన ఇష్టపడే దేవుడు కదండి. తన సేవకులను కుడి చేత పట్టుకున్నారు అని అంటే అందరినీ కాదు. ఏ సేవకుని పక్షముగా ఉండడానికి ఇష్టపడుతున్నాడు, ఏ సేవకునికి వ్యతిరేకంగా రూపించబడుతున్న ఆయుధాన్ని నాశనం చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు, ఏ సేవకుని పక్షంగా యుద్ధం చేయడానికి ఇష్టపడుతున్నాడు అనే విషయం కూడా మనము జాగ్రత్తగా గమనించాలి కదండి. అలాంటి సేవకుని పక్షంగా ఆయన ఉండడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన ఆదుకునే దేవుడు, ఆయన బలపరిచే దేవుడు, ఆయన ధైర్యాన్ని ఇచ్చే దేవుడు. నిజమే, సేవకులు పని చేస్తున్నప్పుడు, పరిచర్య చేస్తున్నప్పుడు కూడా అనేక ఇబ్బందులు గుండా వెళ్ళే అవకాశం ఉంది కదా. వాళ్ళు మనుషులే కదా, వాళ్ళకు బలహీనతలు ఉంటాయి. కానీ నువ్వు భయపడొద్దు, నేను నీకు తోడుగా ఉన్నాను, నిన్ను నడిపించేవాడను నేను, నిన్ను ఆదుకునేవాడను నేను అనే మాట మనం ఖచ్చితంగా చూడాలి. కీర్తన గ్రంథం 17వ అధ్యాయంలో కూడా 17:7 నీ శిరను జొచ్చిన వారిని వారి మీదకి లేచి వారి చేతిలో నుండి నీ కుడి చేత రక్షించువాడా. నీ శిరను జొచ్చిన వారిని వారి మీదకి లేచి వారి చేతిలో నుండి నీ కుడి చేత రక్షించువాడా. ఎంత అద్భుతమైన వాగ్దానం కదండి. రక్షించేవాడు, ఆదరించేవాడు, బలపరిచేవాడు, తన కుడి హస్తంతో ధైర్యపరిచేవాడు, వాగ్దానం చేసేవాడు. భయపడకుము అని వాగ్దానం చేసిన గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నారు సేవకులు. అంత ధైర్యంగా తన పరిచర్య చేయడానికి, ఆయన వారి ముందుగా ఉండి నడవడానికి ఇష్టపడే దేవుడు కదండి. ఇది సేవకులకు అర్థం కావాల్సిన చాలా ప్రాముఖ్యమైన అంశం. తన కుడి చేత పట్టుకున్నాడు అని అంటే భయపడాల్సిన అవసరం లేదు అని. ఏ పరిస్థితి అయినా నువ్వు ముందుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉండు. ఎందుకు? నేను నిన్ను బలపరుస్తాను, నేను నిన్ను ముందుకు తీసుకువెళ్తాను, నేను ఉన్నాను, నువ్వు నా చేతిలో ఉన్నావు అనే విషయాన్ని మర్చిపోవద్దు అనే విషయాన్ని ఆయన మనకు జ్ఞాపకం చేస్తున్నాడు కదండి. నిర్గమకాండంలో కూడా
మాట చూస్తాం 15వ అధ్యాయంలో, నిర్గమకాండము 15వ అధ్యాయము 6వ వచనంలో, యెహోవా నీ దక్షిణ హస్తము బలముంది అతిశయించును, యెహోవా నీ దక్షిణ హస్తము శత్రువును చితక్కొట్టును. ఎంత అద్భుతమైన వాగ్దానాలు! ఒక విషయాన్ని రాయించాడు అని అంటే దానిలో సత్యం ఉంది, దానిని మనం గుడ్డిగా నమ్మొచ్చు అని అర్థం. ఆ వాగ్దానం మీద, వాక్యం మీద ఆధారపడవచ్చు. ఏ సేవకుడైనా, దేవుని చేత పిలువబడిన ఏ సేవకుడైనా ఆయన కుడి హస్తములో ఉన్నారు. ఆ కుడి హస్తము మనల్ని బలపరిచేది, శక్తినిచ్చేది, ధైర్యాన్ని ఇచ్చేది, శత్రువును చిత్తకొట్టేది. నువ్వు వెళ్తున్న మార్గంలో, నువ్వు చేస్తున్న పరిచర్యలో మార్గమును సరళం చేయడానికి ఇష్టపడే దేవుణ్ణి నువ్వు నేను మనము కలిగి ఉన్నాము అనే ఒక ధైర్యాన్ని ఆయన ఇస్తూ ఉన్నాడు కదండి. సంఘము పట్ల ఆయన కలిగి ఉన్న ప్రణాళిక, సేవకుని పట్ల ఆయన కలిగి ఉన్న ప్రణాళిక, సేవకుని పక్షముగా ఆయన ఏం చేయడానికి ఇష్టపడుతున్నాడో, ఎలాంటి వాగ్దానాలను చేయడానికి ఇష్టపడుతున్నాడో, నీకు వ్యతిరేకంగా రూపించబడుతున్న ఏ శత్రువు అయినా నశించిపోతాడు, నాశనమైపోతాడు అనే గొప్ప వాగ్దానాన్ని దేవుడు చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఎందుకు ఇంత గొప్ప అద్భుతమైన వాగ్దానాలు చేస్తున్నాడు అని అంటే, సేవకునికి దేవుడిస్తున్న ధన్యత. ఎందుకు? అది ఇంతకుముందు మనం ఒకసారి చెప్పినట్టు జ్ఞాపకం ఒకసారి చదువుకొని తర్వాత అంశంలోకి వెళ్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో చదివాం మనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుతాం. పరిశుద్ధులు చదవండి సిస్టర్. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపస్తులను గాను, కొందరిని ప్రవర్తులు గాను, కొందరిని సువార్తికులు గాను, కొందరిని కాపరులు గాను, ఉపదేశకులు గాను నియమించును. దేవుడు ఎందుకు తన సేవకుని పక్షముగా ఉండి ఇన్ని అద్భుత కార్యాలు చేయడానికి ఇష్టపడుతున్నాడు? ఎందుకు ఇంత అధికారం ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు అని అంటే, పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన వీరిని నియమించాడు. సంఘము క్షేమాభివృద్ధి చెందాలి, పరిపూర్ణతలోకి రావాలి అని అంటే ఎవరి ద్వారా సాధ్యమవుతుంది? ఎవరు పని చేస్తారు? ఎవరు పరిచర్య చేసేవారు? ఆయన పరిచర్య చేయించుకోవడానికి, ఆయన తన సంఘాన్ని క్షేమాభివృద్ధిలోకి నడిపించడానికి, పరిపూర్ణతలోకి నడిపించడానికి కొంతమందిని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. అక్కడ 5 5-fold మినిస్ట్రీ అంటాం దాన్ని. ఈ సేవకులు తన కుడి హస్తంలో ఉన్నారు. ఎందుకు కుడి హస్తంలో పెట్టుకున్నారు అని అంటే, ఈ సేవకులు తన సంఘాన్ని, తన శరీరాన్ని క్షేమాభివృద్ధిలోకి తీసుకుని వచ్చే సేవకులుగా ఉన్నారు కాబట్టి కదండి. దేవుని ఉద్దేశం ఏంటి? సేవకుని పట్ల దేవుని ఉద్దేశం ఏంటి? తన సంఘము పరిపూర్ణతలోకి రావాలి కదండి. సంపూర్ణులుగా తీర్చబడే బాధ్యత సేవకునికి ఇచ్చాడు. ఏ పరిపూర్ణత? క్రీస్తునకు కలిగిన పరిపూర్ణత. క్రీస్తు వారికి ఏ పరిపూర్ణత ఉందో సమానముగా ఆ పరిపూర్ణతలోకి తీసుకురావాలని దేవుడు 5 సేవకులను, ఈ 5-fold మినిస్ట్రీని ఆయన ఏర్పాటు చేసినట్టుగా మనం చూస్తున్నాం. ఇది సేవకుని యొక్క బాధ్యత, ఇది చేయాలి. అందుకొరకు వారి పక్షముగా ఆయన ఉండడానికి, ఏమి చేయడానికైనా అలాంటి పని చేస్తున్న సేవకుల పక్షముగా ఉండి ఆయన ఏదైనా చేయడానికి ఇష్టపడుతున్న దేవుడు. ఆయన ఏమైనా చేయగలడు. ఈ పరిచర్యను నువ్వు నేను మనము చేస్తున్నట్లయితే ఏం చేయాలి? సంఘము క్షేమాభివృద్ధి చెందే విధంగా, ఆత్మీయంగా బలపరచబడే విధంగా, ఆత్మీయంగా స్థిరపరచబడే విధంగా, దేవుని మార్గంలో మాత్రమే నడిపించబడే విధంగా, క్రీస్తు పరిపూర్ణతలోకి తీసుకుని వెళ్ళే విధంగా ఏ సేవకుడైతే పని చేయడానికి ఇష్టపడతాడో ఆ సేవకుని పక్షముగా ఆయన ఉండడానికి ఇష్టపడుతున్నాడు. కుడి చేతితో పట్టుకోవడానికి ఇష్టపడుతున్నాడు. శత్రువును చిత్తకొట్టడానికి ఇష్టపడుతున్నాడు. అధికారము, సమస్తమైన ఆధిపత్యం ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. శత్రువు బలమంతటి మీద ఆయన అధికారం ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉన్నాడు కదండి. ఆలోచన చేసే
ప్రయత్నం చేసి ఎంత గొప్ప దేవుని, ఎంత గొప్ప అధికారాన్ని సేవకులు కలిగి ఉన్నారు. ఇది మనం జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. సంఘము పట్ల మాత్రమే కాదు, సేవకుని పట్ల కూడా దేవునికి ఉన్నతమైన ప్రణాళిక ఉంది. ఎంతగా ఆయన నిన్ను హెచ్చించాలి అని అనుకుంటున్నాడు అంటే ఏమైనా చేయడానికి నీ కొరకు ఆయన ఇష్టపడుతున్నాడు. అయితే నువ్వు చేయాల్సిన పని, ఆయన అప్పచెప్పిన పని, పరిశుద్ధులను సంపూర్ణతలోకి తీసుకురావాలి, పరిపూర్ణతలోకి తీసుకురావాలి. వాక్యములో నడిపించబడే విధంగా, వాక్యములో నిలిచి ఉండే విధంగా వారిని తీసుకొచ్చినప్పుడు ఆయన నీకు ఇవ్వడానికి ఇష్టపడుతున్న అనేకమైన వాగ్దానాలను మనం ఇప్పుడు చూసాం కదండి. ఆయన కొన్ని లేఖనాలను చదివితే చాలా అద్భుతంగా ఉంటుంది. ఆమోస్ గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనంలో, తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభువైన యెహోవా ఏమీ చేయడు. ఎంత అద్భుతమైన మాట అండి. ఆయన ఏదైనా చెయ్యాలని అనుకుంటే మొదటగా అది చేయడట. ఆయన చేయకుండా ఏం చేస్తాడంట? మొదటగా తన సేవకులకు, తన ప్రవక్తలకు దానిని బయలుపరుస్తాడంట. ఆ విషయం వాళ్ళకు తెలియచెప్తాడట. ఆయన చెయ్యడు, కానీ సేవకులకు చెప్పకుండా చేయడంట. మళ్ళీ ఎంత అద్భుతమైన ధన్యతను సేవకునికి దేవుడు ఇస్తున్నాడు. సేవకునికి చెప్పకుండా నేను చేయను కదా, ఏది కూడా చేయను, నా సేవకుడు కాబట్టి కదండి. ఈ విషయం మనం ఇంకో చోట ఎక్కడ చూస్తాం? అబ్రహాం గారి జీవితంలో చూస్తాం కదా. 18వ అధ్యాయంలో 17వ వచనంలో ఆ మాట చూస్తాం. నేను చేయబోవున్నది అబ్రహాముకు దాచెదనా అంటాడు. అక్కడ దేవుడు చేయాలనుకుంటే చేసేయచ్చు, తను ఏదైనా చేయొచ్చు, కానీ చేయకుండా ముందుగానే తన సేవకులకు ఆయన బయలుపరచడానికి ఇష్టపడుతున్నాడు. చేయబోవున్నది నేను దాస్తానా? నేను చెప్పకుండా, నా ప్రవక్తలకు చెప్పకుండా, నా సేవకులకు చెప్పకుండా ఏదైనా చేస్తానా? ఎవరండి ఆయన? సృష్టికర్త. ఏ యోగ్యత ఉంది అనే సేవకునికి దేవుడు అంత ధన్యతను ఇస్తున్నాడు, అంత భాగ్యాన్ని ఇస్తున్నాడు. ఈ భాగ్యాన్ని పోగొట్టుకోకుండా సేవకుడు కుడి చేతిలో ఉన్నట్లయితే ఎంత అద్భుతంగా ఉంటుంది. దేవుడు ఎక్స్పెక్ట్ చేసినట్టుగా సేవకుడు పరిచర్య చేసే విధానంలో ఉన్నట్లయితే, పరిచర్య చేస్తున్నట్లయితే ఎంత అద్భుతమైన పరిచర్య జరుగుతుంది కదండి. ఎంత అద్భుతమైన వాగ్దానాలను దేవుడు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. సేవకునికి వ్యతిరేకంగా ప్రవర్తించే వారి పట్ల కూడా దేవుడు ఏం చేశాడో కూడా మనం ఒకసారి ఆ నంబర్స్లో చూస్తాం. అన్నమాట ఆయన మాట్లాడుతున్న మాట ఒకసారి చూద్దాం. సంఖ్యాకాండము 12వ అధ్యాయంలో, సంఖ్యాకాండము 12వ అధ్యాయం 7-8 వచనాలను చదువుతాను. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, నేను గూఢభావములతో కాదు దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును. అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూచును కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధముగా మాట్లాడుటకు మీరేలా భయపడలేదు? ఎంత చక్కని మాట కదా. తన సేవకునికి వ్యతిరేకంగా ఎవరు లేచినా, ఎవరు మాట్లాడినా, ఎవరు మాట్లాడారు యాక్చువల్గా అక్కడ? మిరియాము, అహరోను కదా. వారు అహరోనును దేవుడు ఏర్పాటు చేసుకున్న వాడే, కానీ అహరోనును తోడుగా ఇచ్చాడు మోషేకి. మోషేకు వ్యతిరేకమైన ఆలోచన చేశారు, వ్యతిరేకమైన మాటలు మాట్లాడారు అహరోను, మిరియాము. సొంత అన్న కదా, సొంత బంధువులే. అందరు కలిసి పరిచర్యలో వాడబడుతున్నారు, అందరు కలిసి వెళ్తూ ఉన్నారు. కానీ దేవుని చేత ఏర్పాటు చేయబడిన, దేవుడు ముఖాముఖిగా మాట్లాడుతున్న నమ్మకమైన వాడుగా మోషే ఉన్నాడు కదా. ఇదే మనకు అర్థం కావాలి. నమ్మకమైన వాడు, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ఎక్కడున్నాడు? కుడి చేతిలో ఉన్నాడు. ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు, నడిపిస్తున్నాడు. ఎలా వెళ్ళాలి, ఎలా వెళ్ళకూడదు, ఏ మార్గంలో వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళాలి. ముఖాముఖిగా మాట్లాడుతూ నడిపిస్తున్న తన సేవకునికి వ్యతిరేకమైన మాటలు మాట్లాడిన వారితో మాట్లాడుతున్న మాట దేవుడు.
ఎందుకు భయపడలేదు మీరు? నా సేవకునికి వ్యతిరేకంగా మాట్లాడగలరు? అసలు ఎట్లా మాట్లాడుతున్నారు? నేను ఏర్పాటు చేసుకున్నా నా సేవకుడిని, నేను మిమ్మల్ని నడిపించడానికి నాయకునిగా నేను ఎన్నుకున్నా, ఐగుప్తులో నుంచి బంధకాల నుంచి విడిపించిన వాడను నేనే, విడిపించడానికి మీ ముందు నిలబెట్టిన వాడను నేనే. ఎంత ధైర్యం ఉంటే మీరు నా సేవకునికి వ్యతిరేకంగా మాట్లాడతారు? ఎందుకు భయపడలేరు మీరు నా సేవకునికి వ్యతిరేకంగా మాట్లాడడానికి? కదండి, ఎంత అద్భుతమైన మాట. సేవకుని కొరకు ఆయన ఏం చేయడానికి ఇష్టపడుతున్నారు, ఎంతగా వారిని బలపరచడానికి ఇష్టపడుతున్నారు, ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. సేవకునికి, దేవుని చేత ఎన్నుకోబడిన సేవకునికి వ్యతిరేకంగా మాట్లాడడానికి భయపడాలి అనేది కదా దేవుని ఉద్దేశం. ఎందుకు, ఎలా మాట్లాడగలిగారు? ఎందుకు భయపడలేరు మీరు? ఆలోచన చేసే ప్రయత్నం. అంతగా ఆయన అధికారం ఇవ్వడానికి, అంతగా ఆయన ఘనపరచడానికి, హెచ్చించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నేను హెబ్రీయులకు రాసిన పత్రికలు కూడా చూద్దాం. 13వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుతాను. మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము కనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండడు. వారి మాట విని వారికి లోబడి ఉండడు. సేవకుడు ఎవరు అనంటే ఆత్మలను కాచేవాడు, ఆత్మలను బలపరిచేవాడు. అయితే ఈ పరిచర్య ఎలా చేయాలి? సేవకుడు ఎలా చేస్తాడు? కుడి హస్తములో ఉన్న సేవకుడు చేసే పని, ఆయన కుడి హస్తములో ఉన్న సేవకుడు చేసే పని, దేవుడు బలపరిచే సేవకుడు చేసే పని ఏం చేస్తాడు? ఆత్మలను కాసేవాడు. ఈ ఆత్మలను కాసేవాడు ఎలా చేయాలంటే ఆనందంతో ఆయన పని చేస్తాడు. యాక్చువల్గా కదా, సంఘం కొరకు ఎంతో భారంతో ప్రయాసతో వారి క్షేమము కొరకు ప్రార్థన చేసేవాడు, ఆహారము, జీవాహారాన్ని ఇచ్చి సమృద్ధిలోకి నడిపించేవాడు, క్షేమాభివృద్ధిని కలగ చేసేలా ఆయన ప్రయత్నం చేస్తున్న సేవకుడు ఆనందంతో చేయాలి. ఒకవేళ దుఃఖంతో చేసి, ఎందుకు దుఃఖపడతాడు? ఆయన దుఃఖముతో ఆ పని చేసిన ఎడలా అని మాట రాయబడింది. సేవకుడు ఎందుకు దుఃఖపడతాడు? సహజంగా ఎందుకు దుఃఖపడతాడంటే సంఘము తిరుగుబాటు స్వభావం కలిగినప్పుడు కదా, మాట విననప్పుడు, తమ ఇష్ట ప్రకారం జీవించే ప్రయత్నం చేస్తున్నప్పుడు, దేవుని చిత్తము తెలుసుకోకుండా సత్యమైన మార్గంలో నడవకుండా ఎన్నిసార్లు చెప్పినా, ఎంతగా ఆదరించే బలపరిచే మాటలు చెప్పినా, ఎంత సమృద్ధి అయిన ఆహారాన్ని పెట్టినా వారు వినకుండా తిరుగుబాటు స్వభావం చేసినప్పుడు, తమ ఇష్టానుసార ప్రకారంగా జీవిస్తున్నప్పుడు ఎంతో వేదన సేవకునికి ఉంటుంది, ఎంతో బాధ ఉంటుంది. సేవకుడైతే బాధతో దుఃఖంతో ప్రార్థన చేస్తాడు, బాగానే ఉంది, మంచిదే. కానీ ఎవరికి నిష్ప్రయోజనం అది? అలా చేస్తే మీకు నిష్ప్రయోజనం కదా అది. అసలు ఏమన్నా ప్రయోజనం ఉందా? సేవకుడికి రావాల్సిన జీతం వస్తుందేమో, కానీ ఎవరైతే తిరుగుబాటు స్వభావం కలిగి ఉన్నారో, ఎవరైతే వ్యతిరేకంగా సేవకునికి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారో, వ్యతిరేకమైన ఆలోచనలు కలిగే జీవితాన్ని జీవించే ప్రయత్నం చేస్తున్న వారికి మాత్రము నిష్ప్రయోజనం. ఎన్నిసార్లు, ఎంత రెగ్యులర్గా నువ్వు సంఘానికి వెళ్ళినా, ఎంతగా నువ్వు బైబిల్ చదవడానికి ప్రార్థన చేయడానికి ప్రయత్నం చేసినా, సేవకునికి దుఃఖము కలిగే విధంగా వాక్యాన్ని చెబుతూ ఉన్నప్పుడు వ్యతిరేకమైన ఆలోచనలు పనులు చేస్తూ ఉన్నప్పుడు సేవకునికి దుఃఖం కలుగుతుంది. అది నీకు ప్రయోజనం లేదు కదా అని లేఖనాలు ఖచ్చితంగా మాట్లాడుతున్నాయి. సేవకుడు అంటే ఎవరు అనే విషయం ఖచ్చితంగా అర్థం కావాలి. సంఘం అంటే ఏంటి అనేది ఖచ్చితంగా అర్థం కావాలి. ఇలా ఉండి తర్వాత సంఘాలతో ఆయన మాట్లాడుతున్నాడు. నా ఉద్దేశం సేవకుని సేవకుని పట్ల ఈ విధంగా ఉంది, సంఘము పట్ల ఈ విధంగా ఉంది. అయితే మిగతా సంఘాలు ఏం చేస్తున్నాయి, దూతలు ఏం చేస్తున్నారు, ఆ సంఘ దూతలు ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు మీరు అనే తర్వాత ఆయన ఉత్తరాలు రాస్తున్నాడు కదండి. నా ఉద్దేశం ఇది, నీ పట్ల నా ఉద్దేశం ఇది, పరిచర్య చేస్తున్న వారి పట్ల నా ఉద్దేశం ఇది అని దేవుడు ఖచ్చితంగా మాట్లాడుతున్న మాట కదండి. నిజమే, పనివాడు జీతానికి పాత్రుడే. కానీ జీతం ఎవరి నుంచి ఎక్స్పెక్ట్ చేయాలి? ఎవరు మనల్ని సేవకుడిని ఏర్పాటు చేసుకుంది? దేవుడు కదా.
సేవకుని ఏర్పాటు చేసుకుంది దేవుడు. దేవుని పని కొరకు ఆయన ఏర్పాటు చేసుకున్నప్పుడు జీతం రావాల్సింది ఆయన నుంచే వస్తుంది. మనము గత వారం చూసాం, సేవకులలో 2 రకాలుగా ఉంటారు. సేవను ఎన్నుకున్న వారు తమ కొరకు, దేవుని చేత ఎన్నుకున్న సేవకులు. దేవుని చేత ఎన్నుకోబడిన సేవకులు దేవునికి భయపడతారు, మనిషికి భయపడడు. దేవుణ్ణి మెప్పించే ప్రయత్నం చేస్తాడు, ఉన్న వాక్యాన్ని ఉన్నట్టుగా బోధించే ప్రయత్నం చేస్తాడు. బాధపడినప్పటికీ వారిలో మారుమనస్సు వస్తుంది ఒక రోజు అనే ఉద్దేశంతో. కార్యం చేసేవాడు ఆయన కదా, దేవుడు చెప్పిన పని చేస్తాడు అంతే సేవకుడు. కానీ తమ కొరకు సేవను ఎన్నుకున్న వారు అలా కాదు, మనిషికి భయపడతాడు, మనిషిని మెప్పించే ప్రయత్నం చేస్తాడు కదండి. ఇది జరుగుతూ ఉంటుంది. ఇది మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఆయన కుడి హస్తంలో ఒకవేళ ఉన్నట్లయితే ఏ మనిషికి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. దేవుని చేత ఎన్నుకోబడిన వాడవైతే ఏ అధికారానికి, ఏ శక్తికి కూడా నువ్వు భయపడాల్సిన అవసరము లేదు అనే విషయాన్ని ఆయన ఖచ్చితంగా మాట్లాడుతున్నాడు. ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. సేవకులను ఆయన తన కుడి హస్తంలో పెట్టుకున్నాడు. దక్షిణ హస్తముతో ఆదుకోవడానికి, బలపరచడానికి, ప్రతిదీ సమకూర్చడానికి, అధికారం ఇవ్వడానికి, బలహీనతలో ఉన్నప్పుడు బలపరచడానికి, అదండి భయపడకుము అనే వాగ్దానాన్ని చేస్తూ ఆయన ముందు ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో మన పౌలు గారు మాట్లాడతాను, నన్ను బలపరచువాని యందు నేను సమస్తము చేయగలను. ఎంతగా ఎప్పుడు ఆ స్థాయిలోకి రాగలిగాడు, ఆయన గురించి అర్థమైంది కాబట్టి, ఆయన ఎవరి చేతిలో ఉన్నాడో అర్థమైంది కాబట్టి, ఆయన పౌలు గారి పక్షంగా ఏ ఏ కార్యాలు చేశాడో అర్థమైంది కాబట్టి, దేవుణ్ణి అంత దగ్గరగా ఎరిగిన వాడు పౌలు గారు కదండి. ఆ దక్షిణ హస్తం యొక్క అధికారాన్ని చూసిన వాడు పౌలు గారు. ఏ స్థితిలో వెళ్ళినప్పటికీ, శ్రమలలో వెళ్ళినా, నిందలలో వెళ్ళినా, అవమానాలలో వెళ్ళినా, కలిమిలో లేమిలో ఆయన అనుభవించిన ఆ అనుభవము, నేర్పించిన పాఠము, నా పక్షముగా ఆయన ఉన్నాడు, సమస్తము చేయడానికి నా పక్షముగా ఆయన ఉన్నాడనే ధైర్యంగా చెప్పగలిగిన వాడు. ఏదైనా చేయగలను నేను, ఎందుకు? బలపరిచేవాడు ఆయన కదా. మన వలన కాదు, కానీ బలపరిచేవాని యందు నేను ఏదైనా చేయగలను కదా. ఈ స్థాయిలో సేవకుడు ఉండాలి అన్నది దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం. ఒక్క మాట చదివి నేను ముగించే ప్రయత్నం చేస్తాను. మత్తయి సువార్తలో 9వ అధ్యాయము, మత్తయి సువార్త 9వ అధ్యాయంలో 35 నుంచి కొన్ని వచనాలు చదువుతాను. అక్కడ క్రీస్తు వారు 35 నుంచి కొన్ని వచనాలు, యేసు వారి సమాజ మందిరంలో బోధించుచు, రాజ్య సువార్త ప్రకటించుచు, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచు, సమస్త పట్టణముల యందును గ్రామముల యందును సంచారం చేసెను. ఆయన సమూహములను చూచి, వారు కాపరి లేని గొర్రెల వల్లే విసిగి చెదిరి ఉన్నందున వారి మీద కనికరపడి, కోత విస్తారమే కానీ పనివారు కొద్దిగా ఉన్నారు కనుక తన కోతకు పనివారిని పంపుమని కోత యజమానుని వేడుకొనుడని తన శిష్యులతో చెప్పాను. అక్కడ గొర్రెల వల్లే విసిగి ఎలా ఉన్నారు వాళ్ళంట? కాపరి లేని గొర్రెల వల్లే ఉన్నారు. ప్రజలు తనను వెంబడిస్తున్న వారు కాపరి లేని గొర్రెల వల్లే ఉన్నారు. ఆ సమూహాలను చూసి వారు కాపరి లేని గొర్రెల వల్లే విసిగి చెదిరి ఉన్నారంట. ఈ గొర్రెలు ఎలా ఉన్నాయి? క్రీస్తు వారిని వెంబడించే వాళ్ళు ఎలా ఉన్నారంటే విసిగిపోయిన జీవితాలు, విసిగి చెదిరిపోయిన జీవితాలు. ఎప్పుడు వస్తుంది విసుగు? సహజంగా కదండి. ఒక వ్యక్తికి విసుగు ఎప్పుడు వస్తుంది? ఎంత కాలమైనప్పటికీ పరిస్థితులు మారనప్పుడు కదండి. మన జీవితంలో ఎంతో ప్రయాసపడుతున్నాం, ఎంతో శ్రమ పడుతున్నాం, ఏదో సాధించడానికి ప్రయత్నం చేస్తున్నాం. అది కొన్ని సంవత్సరాల నుంచి జరుగుతుంది, కానీ ఎంత చేసినా ఫలితం మాత్రం రావట్లా. విసుగు వస్తుంది కదా. ఒకరికి చెప్పి చెప్పి ఒక పని మనం ఇంట్లో అప్పుడప్పుడు తిరిగితే ఎన్నిసార్లు చెప్పాలరా, విసుగు తెప్పిస్తున్నాం అనే మాట. ఎన్నిసార్లు చెప్పినా, ఎంత ప్రయత్నం చేస్తున్నా మన జీవితాలు మారనప్పుడు విసిగిన వారు వాళ్ళందరూ అంటే ఎంతో దేనికోసమో ప్రయాసపడుతున్నారు, దేనికోసమో తాపత్రపడుతున్నారు, కానీ వారి జీవితాలు మాత్రం మారట్లే. ఎవరి జీవితాలు? సంఘం యొక్క జీవితం మారట్లా, వారి యొక్క పరిస్థితులు మారట్లా కదా. ఎందుకు మారట్లేదు? వారి పరిస్థితులు ఎందుకు మారట్లేదు అని అంటే ఆయన మాట్లాడుతున్నమాట, కాపరి లేని గొర్రెల వల్లే వాళ్ళు ఉన్నారు. కాపరులు నిజంగా లేరా?
సేవకులు నిజంగా లేరా? ఎంతమంది ఉన్నారు సేవకులు? కానీ ఆయన మాట్లాడుతున్న మాట కుడి హస్తములో ఉన్న సేవకులు లేరు అని. దేవుని చేత ఎన్నుకోబడిన సేవకులు చేసే పరిచర్య లేదు అని కదా. యథార్థంగా పరిచర్య చేసే వాళ్ళు లేరు అని. చెదిరిపోయిన వారు, విసిగిపోయిన వారు, జీవితాలు మారని పరిస్థితిలో ఉన్నవారు అనేక మంది, కోత విస్తారంగా ఉంది అని పనివారు కొద్దిగానే ఉన్నారు అని అంటున్నారు. నిజంగా కొద్దిగానే ఉన్నారా? కొద్దిగానే ఉన్నారు. ఎవరు? ఎన్నుకోబడిన వారు. ఇది మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఆయన చేత ఎన్నుకోబడిన వారి జీవితంలో ఆయన ఎంతో అద్భుతమైన కార్యాలు చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన తన కుడి హస్తములో సేవకుని పెట్టుకోవడానికి ఇష్టపడుతున్నాడు. యథార్థంగా సేవకుని ఏ లాభాపేక్ష లేకుండా సమృద్ధి అయిన ఆహారాన్ని ఇవ్వడానికి, పరిపూర్ణతలోకి తీసుకురావడానికి, దేవుని వాక్యము ఉన్నది ఉన్నట్లుగా బోధించి సరైన మార్గంలో నడిపించడానికి ఇష్టపడే సేవకుని పక్షముగా ఆయన ఎన్నో అద్భుతాలు చేయడానికి ఇష్టపడుతున్నారు. ఏ శక్తి కూడా, ఏ అధికారం కూడా ఆ సేవకునికి వ్యతిరేకంగా రూపించబడడానికి వీలు లేని అధికారాన్ని ఆయన ఇవ్వడానికి ఇష్టపడుతున్నారు. ఎంత అద్భుతమైన వాగ్దానాలండి సేవకునికి. కుడి హస్తంలో ఉన్నారు వాళ్ళు. కుడి హస్తంలో, దేవుని కుడి హస్తంలో ఉన్నారు. ఈ విధంగా సంఘం ఉండాలి, ఈ విధంగా సేవకు ఉండాలి. వారి మధ్యలో నేను సంచరిస్తాను. అందుకనే ఆయన ప్రత్యక్షత ఎక్కడ చూపించాడు అంటే, అందుకనే యోహాను గారికి ఆ ప్రత్యక్షత చూపించాడు. ఇలా ఉండాలి, ఇక్కడ నేను ఉంటాను, ఈ సంఘాల మధ్య నేను సంచరిస్తాను. అందుకనే చివరిగా అవకాశం ఇస్తున్నాడు ఆయన 7 ఉత్తరాలు రాసి. ఇంకొకసారి ఆయన సేవకుణ్ణి సరిచేయడానికి, ఆదరించడానికి, బలపరచడానికి, సంఘాన్ని వాక్యంలో స్థిరపరచడానికి ఆయన చివరిగా ప్రకటన గ్రంథంలో ఒక అవకాశం ఇస్తున్నాడు. ఆయన అతి త్వరలో రాబోతున్నాడు. ఆ రాబోయే లోపల సేవకుడు ఎలా ఉన్నాడు, ఏ విధంగా సిద్ధపడుతున్నాడు, సంఘాన్ని ఏ విధంగా సిద్ధపరుస్తున్నాడు, ఈ విషయాలను మనం వచ్చే వారం నుంచి నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆమెన్. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. అర్థం చేసుకున్నాం. ప్రేమ నమ్మకమైన మా పీతలకు తండ్రి ప్రభువా, నేను ఈ కాల సమయమైన ప్రభానైనా వాక్యంనైనా నీ దాసుల్లో ఉండి నేను మాతో మాట్లాడి ప్రభా, అయ్యా మా హృదయములో నేను తెరపరిచినావు తండ్రి. నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములయ్యా ప్రభువా. నీకే వందనాలు తండ్రి. స్తోత్రం స్తోత్రం ప్రభువానైనా. అయ్యా నైనా ప్రభా, అయ్యా ఇంతవరకునైనా ప్రభానైనా నీ దాసుని ప్రభానైనా నైనా ప్రభానైనా కుటుంబంలోనైనా బలపరిచినైనా ధైర్యపరిచి ఇంకా అనేక దినమైనా ఇంకా ప్రభా అనేక జనాములకి ప్రభానైనా అయ్యా నీ వాక్యాన్ని బోధించుటకు నేను ఆ కుటుంబాన్ని, నైనా దాసుడి కుటుంబాన్ని బలపరచు, ధైర్యపరచు. ఆ బిడ్డకి నేను సంపూర్ణ ఆరోగ్యాన్ని అనుగ్రహించి ప్రభానైనా దయచూపు తండ్రి. ప్రభానైనా యేసయ్యా నీకే స్తోత్రములైనా దేవుని అయ్యా అవునయ్యా నీ దక్షిణ హస్తంతోనైనా ప్రభానైనా మేమునైనా ప్రభానైనా అయ్యా నీ కృపతోనైనా నీ దయతోనైనా మేము జీవించుటకునైనా ప్రభా అవునయ్యా నీ దక్షిణ హస్తం కిందనైనా మేము అయినా ప్రభానైనా అయ్యా 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 మేము భద్రపరచలాగిన ప్రభా దయచూపు తండ్రి ప్రభా. అయ్యా ఎన్నో గొప్ప కార్యములనైనా ప్రభానైనా బిడ్డలో ఉండేనైనా ప్రభా అయ్యా తెలియనటినైనా తెలపరిచినందుకు వందనములు. తరుగుపరుచుకునేనైనా అయ్యా అయ్యా అనేక వాక్యములతో నేను మాట్లాడినందుకు నైనా ప్రభువా నీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వినయంతో బతలాడి పెట్టుకున్నాం తండ్రి. ఆమేన్. 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 ఆమేన్.